హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మోడీకి బిగ్ షాక్. తీవ్ర కోపంలో పీఎం. భార్యాభర్తలు భారీ మోసం. అసలు ఏం జరిగింది? అసలు భార్యాభర్తల మోసం ఏంటి? పీఎంకంత కోపం రావాల్సిన అవసరం ఏముంది? అన్న పూర్తి వివరాలైతే తెలుసుకునే ముందు వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా దేశవ్యాప్తంగా కోట్లాది మంది లబ్ధిదారులకు ఇప్పటికే 20 సార్లుకు పైగానే కేంద్రం నిధులనైతే రైతుల ఖాతాలోకి జమ చేసింది. అయితే కేంద్రం ఇస్తున్న డబ్బులకు తమ వంతుగా కొంత డబ్బులు కూడా జమ చేసి ఏపీ సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు ఇస్తున్నాయి. అయితే దీంతో పీఎం కిసాన్ పథకానికి ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. అయితే ఇందులోనూ అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు రావడంతో కేంద్రం అయితే స్పందించింది. పీఎం కిసాన్ నిధుల లబ్ధిదారుల ఖాతాలని పరిశీలిస్తుంది. ఇందులో 31 లక్షల ఖాతాలపై కేంద్రం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే వీటిలో తాజాగా దాదాపు 19.2 లక్షల మంది లబ్ధిదారుల ఖాతాలని చెక్ చేసింది. ఇందులో దాదాపు 93% ఇళ్లల్లో అంటే 17.87 లక్షల మంది భార్యాభర్తల ఇద్దరూ వేరువేరుగా ఈ పథకం కింద వస్తున్న డబ్బుల్ని తీసుకుంటున్నట్లుగా తెలిసింది. దీంతో కేంద్రం షాక్ కాక తప్పలేదు. ఈ నేపథ్యంలో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఇప్పుడు రాష్ట్రాలకు లేఖలు పంపి అక్టోబర్ 15 నాటికి ధృవీకరణ పత్రాన్ని అంటే ప్రక్రియను పూర్తి చేయాలని కోరింది. ఏపీ కిసాన్ పథకం కింద కేంద్రం సంవత్సరానికి 6,000 రూపాయలను 3 దఫాలుగా అంటే 2,000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. ఇలాగ తమ పథకం తప్పుదోవలో వెళ్తుందని తెలుసుకున్న పీఎం అయితే తీవ్ర కోపంలో ఉండి మండిపడుతున్నట్లుగా తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.